వైసీపీ నేత దేవినేని అవినాష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. రైతుల సమస్యపైన కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి అవినాష్ ను విజయవాడలో అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల తీరుపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్. రైతులకు అండగా నిలవడం తప్ప అంటూ పోలీసులు నిలదీశారు అవినాష్ తో పాటుగా మరో కొందరి వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. అవినాష్ ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పడం లేదు. రైతుల సమస్యలపైన ఆయన మాట్లాడేందుకు కలెక్టర్ వినతి ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేసి అక్కడిని తరలించేశారు. ఆయనతో పాటుగా మరికొంతమంది వైసీపీ నేతలు కూడా ఉన్నారు, అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అవినాష్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో తెలియడం లేదంటూ కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సమస్యలు చెప్పడానికి వెళ్తే అరెస్టులు ఏంటి, ఇదేనా మీ మార్పు, మీరు తీసుకొస్తారన్న మార్పు ఇదేనా? గతంలో ప్రతిపక్షాలు అనేటువంటి మీకు ఎంత స్వేచ్ఛ ఉండేది, మేము వినతులు ఇవ్వడానికి అడ్డుపడ్డామా, ఇప్పుడు వినతులు ఇవ్వడానికి ఎందుకు అడ్డుపడుతున్నారో మీకు ఎదుర్కొనే సత్తా లేదా, దమ్ము లేదా అంటూ కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ అరెస్టుకు సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన పెద్ద ఎత్తున వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు అరెస్ట్ని. ఒకసారి అక్కడ సంఘటనా స్థలంలో జరిగినటువంటి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, దేవినేని అవినాష్ అరెస్ట్ చేస్తుంటే పెద్ద ఎత్తున వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఒకసారిగా విజయవాడలో అరెస్ట్ తర్వాత దేవినేని అరెస్ట్ తర్వాత ఒకసారిగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైటెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. రైతు సమస్యలు కలెక్టర్కి వినతి ఇచ్చేందుకు వెళ్తుంటే ఈ రకంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అసలు ఏం జరిగింది? రైతు సమస్యలపైన వినతి ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి అవినాష్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్న రైతుల సమస్యలు ఏంటి? బేసిక్ గా మనోజ్, ఈ రోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన ధర్నా ప్రోగ్రామ్ కి పిలిపించిన పరిస్థితి. అంటే రైతు పోరు అనే పేరు మీద ఈ రోజు చంద్రబాబు సర్కారు ఏదైతే మోసాలు చేస్తుందో అన్నదాతలకు ఆహారంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుపై మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వైద్యుగా ఎక్కడికక్కడ నిరసన తెలపాలన్నది జగన్ వాళ్ళ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలిపే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా కలెక్టర్లకి ఏదైతే వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నారో అది వాళ్ళ యాక్చువల్ ప్రోగ్రామ్. అయితే దీంట్లో పూర్తిగా సూపర్ 6 హామీలు చెప్పినట్టుగా పెట్టుబడి సాయంగా రైతులకు 20,000 ఇవ్వాలి అనేది సూపర్ 6 లో హామీ ఇచ్చారు. దాన్ని వెంటనే ఇవ్వాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. రెండవది, ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే, దళారీ వ్యవస్థను నిర్మూలించి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలి అనేది మరో డిమాండ్. అలాగే ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా తిరిగి రూపొందించాలి, పునరుద్ధరించాలి అనేది డిమాండ్. గ్రామ స్థాయిలో రైతులకు తోడుగా ఆర్బీకేలను ఇప్పుడు పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. ఆర్బీకే వ్యవస్థలను కూడా పూర్తిగా మళ్ళీ తిరిగి రీబ్యాక్ చేయాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. ఏదైతే ఈ వ్యవస్థ ఉందో వీటి మీద ఈ రోజు వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ధర్నాలకి వైసీపీ ప్రధానంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టింది. వీళ్ళందరూ కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్లకి ఈ వ్యవహారానికి సంబంధించిన వినతి పత్రం అందించాలనేది వీళ్ళ రూట్ మ్యాప్. అయితే ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలి అనేది వీళ్ళకున్న కంటెంట్. యాక్చువల్ గా ఈ రోజు జరుగుతున్న కంటెంట్ లో అవినాష్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అవినాష్ ని తో పాటు ఇతర వైసీపీ నేతలందరూ కూడా విజయవాడలో 10:30కి తన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న అవినాష్ ను ఇంటి దగ్గరే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కొంత వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అరెస్ట్ చేసిన అవినాష్ ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా పోలీసులు బయటికి తీసుకెళ్లిపోయారు. అంటే ఒకవైపు ఈ రోజు
చాలా స్టైలిష్ ప్రోగ్రామ్ ఒకటి వైసీపీ కుటుంబ ప్రభుత్వం ప్రారంభించింది. దాంట్లో స్వర్ణాంధ్ర 2047 అనే దానికి ఏదైతే 10 సూత్రాలు ఒక విజన్ అనే ప్రోగ్రామ్ పేరు మీద ఈ రోజు విజయవాడ సిటీలోనే ఇందిరాగాంధీ స్టేడియంలో ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు డిప్యూటీ సీఎం, మరోవైపు ఇతర మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రోగ్రామ్ ని పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు, అభిమానులు అందరినీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ జిల్లా కలెక్టర్ ని కలవాలని అవినాష్ ప్రయత్నించిన నేపథ్యంలోనే పోలీసులు ఎప్పుడైతే ఈ సీఎం ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా వరుసగా ఇదే విజయవాడ సిటీలో జరుగుతున్న నేపథ్యంలో అదే ప్రాంతంలోనే కలెక్టర్ కార్యాలయం కూడా ఉండడం వల్ల సో ఇమ్మీడియట్ గా అవినాష్ ని అరెస్ట్ చేశామనేది అధికారులు చెప్తున్నప్పటికీ, అయితే అవినాష్ ని ఎక్కడికి తీసుకెళ్లారు, అవినాష్ ని ఎక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచారా, లేదు అవినాష్ ని మళ్ళీ విడుదల చేస్తారా, అవినాష్ ని ఏ ప్రాంతానికి తీసుకెళ్లారు అనేది మాత్రం పోలీసులు ఎక్కడ చెప్పట్లేదు. చాలా గోప్యంగా ఉంచారు. బలవంతంగా అవినాష్ ని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించారు. అయితే ఏదైతే ఈ రైతు పోరు పేరు మీద జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ కి అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. మనోజ్. రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రైతు పోరు అనే కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యలపైన కలెక్టర్కు వినతి ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి విజయవాడలో దీన్ని అవినాష్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికి తరలిస్తున్నా అర్థం కావడం లేదంటూ కూడా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు పోరు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు అమలు చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. సో దేవినేని అవినాష్ అరెస్ట్తో ఒక్కసారిగా విజయవాడలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ పెద్ద ఎత్తున జంగ్ సైరణ మోగించని చెప్పొచ్చు. ఒక నిరసన కార్యక్రమం పిలిపించింది. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ప్రొటెక్ట్ చేస్తున్నారు.